హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకోబోయేది ఏంటంటే 2025 మార్చ్ 14వ తేదీన శుక్రవారం రోజున కేతుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణము ఏర్పడబోతుంది. అయితే ఈ గ్రహణము భారతదేశంలో కనిపిస్తుందా? గ్రహణ సమయం ఏమిటి? ఏ ప్రాంతాల్లో కనిపిస్తుంది అనే విషయం అనేది తెలుసుకుందామండి. 2025లో ఫాల్గుణ మాసము శుక్ల పౌర్ణమి 14వ తారీఖున అంటే హోలీ రోజున మూడవ నెల అంటే మార్చ్ 2025 శుక్రవారంన కేతుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం అనేది ఏర్పడబోతుంది. ఈ గ్రహణము మొజాకో, ఐర్లాండ్, పోర్చుగల్, యుఎస్ఏ, బ్రెజిల్, అర్జెంటీనా, కెనడా, వెనుజులా, సాల్వడార్, డొమినికన్ రిపబ్లిక్, పరాగ్వే, చిలీ, న్యూజిలాండ్, ఫిజీ, పెరు, క్యూబా, సూడాన్, టర్కీ, దక్షిణ ఆఫ్రికా, ఈజిప్ట్, రొమేనియా, బల్గేరియా, గ్రీసు, పోలాండ్, హంగేరీ, స్వీడన్, ఇంకా ఆస్ట్రియా, క్రొయేషియా, ఇటలీ, జర్మనీ, డెన్మార్క్, నార్వే, నైజీరియా, నెదర్లాండ్, బెల్జియం, అల్జీరియా, ఫ్రాన్స్, ఇంగ్లాండ్, స్పెయిన్, ఆస్ట్రేలియా, జపాన్, దక్షిణ కొరియా దేశంలందు కనిపిస్తుందండి. మరి మన భారతదేశంలో కనిపిస్తుందా లేదా అని తెలుసుకోవాలనుకున్నాం కదా. భారతదేశం కాలం ప్రకారం ఉదయం 10 గంటల 40 నిమిషాల నుండి మధ్యాహ్నం 2 గంటల 18 నిమిషాల వరకు ఈ గ్రహణం అనేది 3 గంటల 35 నిమిషాల పాటు అయితే ఉంటుందండి. అయితే మనకి మధ్యాహ్నం పూట కాబట్టి ఉదయం నుంచి మధ్యాహ్నం వరకైతే సూర్యుడు ఉంటారు కాబట్టి చంద్రుడు ఉండే అవకాశం లేదు కాబట్టి రాత్రిపూట అయితే చంద్రగ్రహణం అనేది ఏర్పడుతుందని అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి భారతదేశం కాల ప్రకారం ఇలా ఉంది కాబట్టి మనకైతే కనపడదండి. భారతదేశంలో ఎక్కడ కూడా కనిపిస్తుంది అని అయితే ఇవ్వలేదు. పంచాంగంలో కూడా ఇలానే ఉంది. కాబట్టి మనమైతే ఈ సూతక కాల గ్రహణశూల నియమాలు అనేది పాటించాల్సిన అవసరం అయితే లేదు. అయితే ఈ దేశాల్లో ఉండేవాళ్ళు మన భారతీయులు ఉంటే ఈ గ్రహణ నియమాలు పాటించాలి అనుకునేవారు పాటించవచ్చండి ఖచ్చితంగా. గర్భిణీలు గనక ఆయా దేశాల్లో అంటే ఈ చంద్రగ్రహణం ఏర్పడే దేశాల్లో గనక ఉన్నవారైతే వాళ్ళు ఖచ్చితంగా ఈ నియమాలు అనేది పాటించాలండి. ఎందుకంటే రాత్రిపూట సంపూర్ణ చంద్రగ్రహణం అనేది ఏర్పడబోతుంది కాబట్టి పుట్టే బిడ్డలపై ఈ ప్రభావం అనేది కనిపించే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళు కొంచెం నియమాలు అనేది తీసుకుంటే మంచిది. ఎక్కడికి వెళ్లకుండా రాత్రిపూట కర్టెన్స్ అవి వేసుకొని ఒక గదిలోనే ఉంటే ఈ ప్రభావం అనేది అంతగా వర్తించదు. దర్భ కానీ దగ్గర తులసిదళం కానీ ఉంచుకొని ఆ దర్భ కానీ లేకపోతే తులసిదళం కానీ నీళ్ళలో వేసుకొని ఆ నీళ్ళని తాగవచ్చండి. రాత్రిపూట నీళ్లు తాగాలి అనిపిస్తే ద్రవాహారం అనేది తీసుకోవచ్చు. మీరు పచనం అయిపోయేటట్లుగా ముందుగానే భోజనం అనేది చేయాలి. గర్భిణీలు ఏ నియమాలు పాటించాలి అలాగే గ్రహణశూల సూతక నియమాలు ఎలా పాటించాలి అనేది నేను ఒక వీడియో చేశాను. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాలంటే చూసేయండి. అయితే మన భారతదేశంలో అయితే లేదు కాబట్టి ఈ రోజున మనకి హోలీ పండుగ అనేది ఉంది. కాబట్టి ఈ రోజున మనము పూజాది కార్యక్రమాలు చేసుకోవచ్చు, చక్కగా గుడికి వెళ్ళవచ్చు, ఇంకా హోలీ పండుగ కూడా జరుపుకోవచ్చండి. ఇదండి ఈ వీడియో. మరి చంద్రగ్రహణం అనేది మనకి లేదు భారతదేశంలో అనేది విషయం అనేది తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలండి. మరొక వీడియోతో నేను ముందుంటాను.